అందరికీ నమస్తే అండి. దాదాపుగా గడిచిన 3 రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు 150 మంది మీద కేసులు నమోదయ్యాయి. అందులో 45 మంది అరెస్ట్ అయ్యారు. కొంతమంది కోర్టులు రిమాండ్ విధించాయి. గుంటూరు జిల్లాకు చెందిన వెంకటరామరెడ్డి, ఇంకా కొంతమందికి కోర్టులు రిమాండ్ విధించాయి. ఇంకా కొంతమంది 41A నోటీస్ మీద వదిలేశారు. మొత్తానికి కేసులు అయితే నమోదయ్యాయి. సాధారణంగా సోషల్ మీడియా కేసుల్లో అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం లేదా మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం చెప్పుకుంటే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు పోలీసులు ఒకవేళ మరీ ఇతన్ని వదిలిపెట్టకూడదు, చాలా దారుణము అనుకుంటే చైల్డ్ అబ్యూజ్ కింద కేసు బుక్ చేస్తే, లేదా కుల విద్వేషాలను జాతి విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు అనే కేసు బుక్ చేస్తే, ఈ 2 కేసులు బుక్ చేస్తే నాన్ బెయిలబుల్ కిందకు వస్తాయి. వాళ్ళకు బెయిల్ రాదు, 41A నోటీస్ ఇవ్వక్కర్లేదు, లోపల వేసేయచ్చు, డైరెక్ట్ తీసుకెళ్ళి కోర్టులు కూడా రిమాండ్ విధించేస్తాయి. జాగ్రత్తగా ఆలోచించండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇలా కాకుండా ఈ కేసులు నమోదు చేయలేని అవకాశం ఉంటే సాధారణంగా సోషల్ మీడియా కేసులు ఐటీ యాక్ట్ అయితే మాత్రం ఇమీడియట్గా బెయిల్ ఇచ్చేయాలి, లేదా 41A నోటీస్ ఇచ్చి వదిలేయాలి. అయితే ఇక్కడ ప్రభుత్వం వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చాలా సీరియస్గా టార్గెట్ చేసింది. వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వట్లేదు, 41A నోటీస్ కూడా ఇవ్వట్లా. మొన్న వర్రా రవీంద్రారెడ్డికి 41A నోటీస్ ఇచ్చేసి వదిలేయడంతో మిగిలిన పోలీసులు భయపడుతున్నారు 41A నోటీస్ ఇచ్చి వదిలేయడానికి. మ్యాక్సిమం వాళ్ళని రిమాండ్లోకి పెడుతున్నారు, సీరియస్ సెక్షన్లో నమోదు చేస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు నమోదు చేయగలరు? సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికో, సోషల్ మీడియా పోస్టుల మీద చర్యలు తీసుకోవడానికో ఇప్పటి వరకు కొత్త చట్టాలు, కఠినమైన చట్టాలు ఏమీ లేవు. చెప్పాను కదా, పోలీసులు అనుకుంటే సీరియస్గా ఇరికించాలి అనుకుంటే ఇందాక చెప్పిన 2 అంశాల్లో ఇరికించేస్తారు, లేకపోతే మాత్రం వదిలేయాలి. సో కానీ ఇప్పుడు సీఎం గారు కూడా నిన్న ఒక మాట చెప్పారు, కొత్త చట్టం తీసుకొస్తామని. హోంమంత్రి అనిత గారు కూడా ఒక మాట చెప్పారు, కొత్తగా చట్టం తీసుకొస్తాము, ప్రత్యేక కోర్టులు తీసుకొస్తాము, ప్రత్యేక పోలీస్ స్టేషన్లు కూడా సోషల్ మీడియా వేధింపుల మీద ఫిర్యాదు చేయడానికి ఒక పోలీస్ స్టేషన్ కూడా పెడతాము, జిల్లాకు ఒకటే అన్నారు. అంటే ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. సరే, కొత్త చట్టం వచ్చేది ఎప్పుడో, అసెంబ్లీ సమావేశాలు జరగాలి, చట్టం రావాలి, దానికి గవర్నర్ ఆమోదించాలి, శాసనమండలి ఆమోదించాలి, ఇవన్నీ చాలా పెద్ద ప్రక్రియ ఉంది. అది వచ్చేలోగా ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశారు కదా, మరి కోర్టుల్లో చూపించాలిగా, కోర్టులు ఊరుకుంటాయా? అది ఇక్కడ సమస్య. కోర్టు గండం ఉంది. పోలీసులు అంటే మాట వింటారు, ప్రభుత్వం మాట వింటారు, ప్రభుత్వ ఒత్తిళ్ళు ఉంటాయి, తప్పదు, అరెస్ట్ చేసేస్తారు, పెద్ద పెద్ద సెక్షన్లో నమోదు చేసేస్తారు, నాన్ బెయిలబుల్ సెక్షన్లో నమోదు చేస్తారు. మరి కోర్టుకు వెళ్ళిన తర్వాత వాడు చేసిన నేరం ఏంటి, ఇదిగో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టారు, నువ్వు నమోదు చేసిన సెక్షన్లు ఏంటి, దానికి దీనికి సంబంధం లేదు అని కోర్టులు అంటే పోలీసులకి చివాట్లు పెడితే ప్రభుత్వానికేగా చెడ్డ పేరు, ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు. అంటే కోర్టు ఇప్పుడు గత ప్రభుత్వం ఏం చేసింది, చాలామంది సోషల్ మీడియా వాళ్ళని, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద అడ్డగోలు కేసులు పెట్టింది. కొంతమంది మీద 124B సెక్షన్ల కింద అంటే రాజద్రోహం కేసులు కూడా పెట్టారు కొంతమంది మీద. కోర్టులు ఊరుకోలేదుగా, తలంటే చేయగా. గత ప్రభుత్వంలో పోలీసులను తిట్టాయి, గత ప్రభుత్వ పెద్దలను తిట్టాయి, దాంతో ప్రభుత్వం చులకనైపోయిందిగా ప్రజల్లో. కోర్టులు కోర్టులను మేనేజ్ చేయడం కష్టం. సో ఇప్పుడు ప్రభుత్వానికి కూడా గండం ఉంది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు నమోదు చేసినంత వరకు, అరెస్టులు చేసినంత వరకు పర్లా. ఎప్పుడైతే ఇష్యూ హైకోర్టు వరకు వెళ్తుందో, హైకోర్టులో మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారో ఆ సెక్షన్లు ఎందుకు పెట్టారనేది ప్రూవ్ చేయగలగాలి, లేకపోతే దొరికిపోతారు. అలా వన్స్ కోర్టు చేత పోలీసులు చివాట్లు తిన్నా లేదా ప్రభుత్వం చివాట్లు తిన్నా అది కూటమికి పరువు తక్కువ, వైసీపీకి నైతిక బలం. అది మంచిది కాదు, అది కరెక్ట్ కాదు. సో ఇది అంత ఈజీ వ్యవహారం కాదు. ఈ సోషల్ మీడియా కేసులు అనేది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు. ఎప్పుడైతే విషయం కోర్టుకు వెళ్తుందో, కోర్టుల్లో ప్రభుత్వం వీళ్ళు చేసుకున్న చర్యలను సమర్థించుకోలేకపోతే, సమర్థమైన వాదనలు వినిపించుకోలేకపోతే పరువు పోద్ది, వైసీపీకి నైతిక బలం వస్తుంది. అప్పుడు వాళ్ళ వాయిస్ ఇంకా పెరుగుద్ది. ఎప్పుడైతే న్యాయస్థానాల అండ వాళ్ళకు ఉంటుందో వాళ్ళు ఇంకా వాయిస్ పెరుగుద్ది. ఇదిగో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, అలా చేసింది, ఇలా చేసింది, కోర్టులు కూడా తిట్టాయి ప్రభుత్వాన్ని అని చెప్పి ఇంకా జనంలోకి వెళ్ళిపోతారు. అప్పుడు జనంలో కొంత సింపతి గెయిన్ చేసినా చేస్తారు. అప్పుడు జనం ఈ వాళ్ళు పెట్టిన పిచ్చి పోస్టులు, బూతుల పోస్టులు మర్చిపోతారు. అటువంటి ప్రమాదం అయితే పొంచి ఉంది. సో అందుకు
నేను అంటే ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే వీలైతే కొత్త చట్టం తీసుకురావాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఆ చట్టం ప్రకారం డీల్ చేయాలి. లేదు కొత్త చట్టం తీసుకురాలేకపోతే మాత్రం వీళ్ళని కంట్రోల్ చేయడానికి పోలీసులకి అంటే ఈ ఏంటది ఆఫ్ ద రికార్డ్గా కొన్ని సూచనలు చేస్తే బెటర్. ఆన్ ద రికార్డ్లో ఈ సెక్షన్లో కేసులు అంటే మాత్రం కోర్టులు యాక్సెప్ట్ చేసే అవకాశం అయితే ఉండదన్నమాట. చాలా సీరియస్ ఇష్యూ అవుద్ది. సో ఇది ఏంటది కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం అన్నట్టు 2 రకాలుగాను చాలా సున్నితంగా డీల్ చేయాలి. అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కోర్టుల దగ్గరకు వెళ్ళే వరకు మాత్రమే ప్రభుత్వం కంట్రోల్లో, పోలీసుల కంట్రోల్లో విషయం ఉంటుంది. కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత మాత్రం వీళ్ళ కంట్రోల్లో ఉండదు. వన్స్ కోర్టులు కూడా ప్రభుత్వాన్ని చేసే చర్యలను సమర్థిస్తే వైసీపీ వాళ్ళని ఇంకా దిక్కులేదు, వాళ్ళు మూసుకోవాల్సిందే, ఖచ్చితంగా కంట్రోల్లో ఉండాల్సిందే. వాళ్ళు కూడా భయపడతారు. ఒకవేళ కోర్టులు వాళ్ళకు అనుకూలంగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇస్తే మాత్రం వాళ్ళని వీళ్ళు ఆపలేరు. సోషల్ మీడియాని ఎక్కడెక్కడో యుఎస్, లండను అక్కడ అకౌంట్ల నుంచి ఇంక పోస్టింగ్లు పెట్టడం మొదలు పెడతారనమాట. సో అట్లా కొంచెం గండం అయితే ఉంది. చాలా సీరియస్ ఇష్యూ ఇది. అంత ఆషామాషిగా తేలే వ్యవహారం కాదనమాట. థ్యాంక్ యూ.